మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 11వ చరణం. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. చదివిన వాక్య భాగంలో దావీదు అనేటువంటి కీర్తనాకారుడు అతడు ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉంటే ఆయనకు వినబడినటువంటి ఒక స్వరం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, దావీదు బలము నాది. మళ్ళీ కాసేపాగి మళ్ళీ అదే స్వరం అదే మాట, దావీదు బలము నాది అని దావీదును బలపరుస్తున్నాడు. ఎందుకు దావీదుకి ఇప్పుడు ఈ మాట అవసరం? ఎందుకు దావీదుకు బలం లేదా? గొల్యాతుని జయించాడే, సైన్యుని జయించాడే, శత్రులందరూ నోర్లు మూయించాడే. ఇప్పుడు దావీదుకి భయం వచ్చిందా? దావీదులో బలము తగ్గిందా అని మనం చూసినట్లయితే అవును, నిజమే, దావీదులో బలము తగ్గింది. అతడు అనేక పర్యాయములు సౌలు చేత హింసించబడుతూ, సౌలు చేత తరమబడుతూ, శత్రువుల చేత ఇక మరణానికి అప్పగించబడవలసిన వాడే ఉండగా అతడు ప్రార్థిస్తూ ఉండగా ఆ గుహల్లో ఆ 4 గోడల మధ్య నిట్టూర్పు విడుస్తూ ప్రార్థిస్తూ ఉండగా ప్రభు సెలవిస్తున్నాడు, దావీదు ఎందుకు నీ బలము తగ్గిందని భయపడుతున్నావు? బలము నాది. నీకు బలమునిచ్చిన వాడును నేనే. నువ్వు బలహీనతలో నీకు బలాన్ని కలిగజేసింది నేనే. నీకు మళ్ళీ అదే మాట చెప్తున్నాను, బలము నాది దావీదు, బలము నాది. నేటి వాక్యం ఏంటంటే మీతోను ప్రభు సెలవిస్తున్నాడు, బలము నాది. మీ బలము చేత, మీ శక్తి చేత, మీ జ్ఞానము చేత, మీ యొక్క ధనము చేత ఏ కార్యము ఏది జరగదు గాని బలము నాది. నా ద్వారానే కార్యములు జరుగుతాయి. ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే, శత్రులు వర్ధిల్లుతున్నారయ్యా, ఓరచూపులు చూస్తున్నారయ్యా, ఒకరి మీద పడి వీడు ఏమైపోతాడో, ఎప్పుడు వీడి పేరు తుడిచిపెట్టబడుతుంది అని ఆలోచిస్తున్నారయ్యా, ఎదురు చూస్తున్నారయ్యా. తమ నోటిన పైకి శుభవచనాలే నాతో పలుకుతున్నారు కానీ వారి అంతరంగమంతా నన్ను దూషిస్తున్నారయ్యా. నాకు ఎక్కడి నుంచి సహాయం అందకూడదని, నేను సమసిపోవాలని, ఈ శోధనలోనూ ఈ బలహీనతలోనే సమాధులకు పెట్టబడాలని వాళ్ళు కోరుకుంటున్నారయ్యా. రక్షణాధారం ఏది వాడికి దొరకకూడదని నా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారయ్యా. నేను ఎదగకూడదని ప్రార్థిస్తున్నారయ్యా. నా మేలు ఏమాత్రం వారు కోరుకోవట్లేదయ్యా. ఇట్టి స్థితిలో నేను నీ సన్నిధిలో వేడుకుంటున్నాను. కేవలం నా ప్రాణం వీటన్నిటిని గురించి సహిస్తూ బాధతో దుఃఖముతో మౌనముగా నీ సన్నిధిలో ఒదిగిపోయిందయ్యా. నాకు రక్షణ ఎక్కడి నుంచి దొరుకుతుంది? నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? నాకు ఆశ్రయదుర్గం ఎవరు? నాకు నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది ప్రభువా? నాకు ఆశ్రయం నీవే కదా. నా చుట్టూ ఉన్న వాళ్ళు అల్పులు, వాళ్ళు వట్టి ఊపిరి వాళ్ళు అనుకుంటున్నారు మేము ఘనులము, మేము చాలా ధనం కలిగిన వాళ్ళం, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారం, దావీదు ఎంత అని నా గురించి నన్ను చులకన చేస్తూ వారిని గొప్పగా చేసుకుంటూ పైకి నాకు శుభవచనాలు పలుకుతున్నట్టే ఉన్న నా నాశనాన్ని కోరుకుంటున్న వారయ్యా. వారు మాయాస్వరూపులు ప్రభువా. వారు త్రాసులో వేస్తే ఎందుకు తూగరు, వాళ్ళు తేలిపోతారు ప్రభువా. వారు వట్టి ఊపిరి వంటి వారు, వారికి ఏమాత్రం బరువు లేదు. కానీ అటువంటి వారు నా చుట్టూ ఉండగా నేను మౌనముగా నీ సన్నిధిలో కనిపెడుతున్నాను. నేను ఎందుకు దాన్ని అధిరోహించలేకపోతున్నాను? వాళ్ళు మాత్రం బలాత్కారముతో ముందుకు సాగుతున్నారు, దోచుకుంటున్నారు, గర్వంతో ధనాన్ని హెచ్చించుకుంటున్నారు, వారికి కావలసిన వాటిని పెంపొందించుకుంటున్నారు, వాళ్ళకి కావలసినటువంటి మార్గంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారి నాలుక ఎట్లా కావాలంటే అలా తిప్పుతున్నారు, వారి కళ్ళు ఎట్లా కావాలంటే అలా చూస్తున్నారు, వారి కడుపు కావాల్సిన వాటిని దోచుకుంటున్నారు, వారి పాదములు ఎటు వెళ్ళాలంటే అటు పరిగెడుతున్నాయి, వారి చేతులు ఎటు తిరగాలంటే అటు తిరుగుతున్నాయి. వారికి తలంపులు, ఎట్టి క్రియలు వ్యభిచారముతోనూ పాపముతోనూ ఇచ్ఛలతోనూ మనసులోనే చేసి వేస్తున్నాయి. ఇంటి క్రియలు చేస్తున్న వారు భక్తులుగా నా ముందు కనిపిస్తూ మరియు నా మేలును కోరుకుంటున్నట్లుగా నా ముందు వ్యవహరిస్తూ నా పతనాన్ని కోరుకుంటున్నారయ్యా. నాకు ఆశ్రయదుర్గం నీవే, నా ఎత్తైన కోట, నాకు సహాయం చేయి, నాకు బలమును అనుగ్రహించు అని ప్రార్థిస్తుంటే, దావీదు నువ్వు భయపడకు, బలము నాది. 2వ మారు అదే చెప్తున్నాడు, బలము నాది. మరియు 62వ కీర్తన 12వ చరణంలో మనం చూస్తే, ప్రభువా మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ఇప్పుడు పైకి శుభవచనములు పలుకుతూ అంతరంగమును దూషించువారు ఇప్పుడు సంతోషంగా ఎదుగుతున్నట్లే ఉన్న ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చేవాడవు. నేను మౌనముగా నా ప్రాణం నిన్ను నమ్ముకొని నీ రక్షణ కొరకు, నీ కార్యము కొరకు, నీ వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఈ స్థితిగతుల్లో నీవు నాకు నిశ్చయంగా ప్రతిఫలం ఇస్తావు అనేటువంటి విశ్వాసం మనం ఇక్కడ చూస్తాం. దావీదు యొక్క విశ్వాసం, నన్ను ఖచ్చితంగా నా దేవుడు ఈ స్థితిలోంచి పైకి లేవనెత్తుతాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కిస్తాడు, నా స్థితిని మారుస్తాడు. ఇప్పుడు సౌలు నన్ను తరుముతూ ఉండొచ్చు, నన్ను శత్రులు అణగార్చి వేసే విధంగా నాకు భయాన్ని కలిగిస్తూ ఉండొచ్చు, కానీ
నేను ఒక రోజున నన్ను బలహీనపరుస్తూ నన్ను తరుముతున్న ఆ జనులను నేను పాలించేటువంటి రాజుగా నా దేవుడు నన్ను చేస్తాడు. ఎందుకంటే బలము ఆయనది. ఆ బలము చేత నా పక్షంన ఆయన కార్యము చేస్తాడు. నిశ్చయముగా నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వారికి ప్రతిఫలం ఇస్తాడు, నాకును ప్రతిఫలం ఇస్తాడు. వారు చేసిన దుష్టక్రియలకు ప్రతిఫలం ఇస్తాడు. నాకు కలిగిన విశ్వాసం బట్టి, నా దేవుని కొరకు నేను కనిపెట్టుకున్న విధానాన్ని బట్టి, నా భక్తికి, యథార్థతకు, నా నీతిమత్వముకు నా ప్రభువు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నిశ్చయంగా ఆయన తన కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మౌనంగా ఆయన కొరకే, దీనంగా ఆయన సన్నిధిలో ఒదిగి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆయన నిశ్చయంగా ప్రతిఫలం ఇస్తాడు. ఈ వాక్యం అంటే నీతోను మీతోను ప్రభు సెలవిస్తున్నారు. ఆయన సన్నిధిలో మౌనంగా కన్నీటి ప్రార్థన చేస్తున్నారా? యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? ఎప్పుడు చేస్తావని చుట్టూ ఉన్నవారు అపహాస్యం చేస్తూ ఉన్నారా? చుట్టూ ఉన్నవారు అవమానానికి అనుమతిస్తున్నారా? నిందిస్తున్నారా? వేదనకు గురి చేస్తున్నారా? లేని వాటిని పుట్టించి నిందలు వేస్తున్నారా? గుర్తుంచుకోండి, బలము యెహోవాది. వారి బలమున్నట్లుగా మిమ్మల్ని అనగారుస్తూ ఉన్నప్పటికీ వారి బలము, వారి సంకల్పము నాడే నశించునని వాక్యం సెలవిచ్చిన రీతిను చూస్తూ ఉండగానే వారి కనుల ఎదుట దావీదుని హెచ్చించినట్లుగా నిన్ను ఆయన హెచ్చించబోతున్నాడు. ఎందుకంటే మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చువాడు ఆయనే. కృప చూపువాడు ఆయనే. దోచుకుని వారి చేతిలోంచి దరిద్రులను, నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల మీద నుండి బెదలను పైకి లేవనెత్తువాడు ఆయనే. శత్రుల యొక్క నోరును మూయించువాడు, వారి కొదమ సింహం వల్లే వస్తున్నటువంటి వారి యొక్క నోళ్లను మూయించువాడు ఆయనే. తన ప్రియులను హెచ్చించువాడు ఆయనే. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిలబెట్టి సాక్షిగా నిలబెట్టువాడు ఆయనే. తన జనులను విడనాడక తన హస్తబలము చూపువాడు ఆయనే. ప్రతి అవసరతను, కొరతను తీర్చి సంతోష సమాధానములు కలుగు చేయవాడు ఆయనే. ఎందుకంటే బలము ఆయనది. వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆయన ఈ భూమికి పునాది ఎలా వేశారంటే ఆయన బలము చేత ఈ భూమికి పునాది వేశాడు. ఆకాశాన్ని ఎలా విశాలపరిచాడంటే తన జ్ఞానము చేత ఆకాశాన్ని విశాలపరిచాడు. ఆయన బలం ఎంతంటే ఈ భూమికి పునాది వేసే అంత బలం. మనిషి యొక్క బలం ఎంత ఉంటుందంటే ఒక ఇంటికి, లేదా ఒక అపార్ట్మెంట్ కి, లేదా ఒక పెద్ద ప్యాలెస్ కి, డూప్లెక్స్ కి పునాది వేసేంత వరకే. ఆ తర్వాత వారి బలం ఉండదు. కానీ నా ప్రభువు ఈ భూమికి పునాది వేసేంత బలం కలిగిన వాడు. ఆయన ఒక్కసారి తన హస్త బలము చూపించాడంటే శత్రువులకు మరెన్నడూ కనిపించరు. ఆనాడు ఎర్ర సముద్రం దగ్గర ప్రభు చేసిన కార్యం అదే. మరెన్నటికీ వారు ఆ శత్రువును చూడకుండా, ఫరో చేసినటువంటి బానిసత్వ క్రియలు ఏమాత్రం వారు అనుభవించకుండా దేవుడు వారి నుండి విడిపించాడు. నా ప్రభు బలమును చూపించి తన జన్మను విడిపించడానికి క్రియల ప్రతిఫలం ఇచ్చినప్పుడు జరిగేటువంటి కార్యం అట్టి విధంగానే ఉంటుంది. ఇంకా మరెన్నటికీ ఆ శత్రువులు కనిపించకుండా ఒక దేశంలో బానిసలుగా ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి మరొక దేశంలో వారిని స్వతంత్రులుగా, ఆ దేశం వారి స్వాస్థ్యంగా చేయగలిగిన బలవంతుడు నా దేవుడు. ఈ వాక్యం అంటే నీతోను మీతోను ప్రభు సెలవిస్తున్నాడు, బలము నాది, బలము నాది. భయపడక ధైర్యంగా విశ్వాసంతో ముందడుగు వేస్తూ క్రైస్తవ జీవితంలో ముందడుగు వేస్తూ ఉండగా ఆయనే బలమును ధరింపచేస్తాడు, క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు, శత్రువును అణచి తన ప్రియులను హెచ్చింపచేస్తాడు. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిరికట్టు ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వచ్చి కళ్ళు మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. బలము నీదేని ఒకసారి కాదు 2 సార్లు మీరు దావీదుతో సెలవిచ్చినట్లుగా ఈనాడు, నేటి దినాన, ఈ సమయంలో, ఈ తరములో, ఈ దినమున మీరు మాతో మాట్లాడారు. బలము నీదని మాకు తెలియచేశారు. నిజమే ప్రభా, కొన్నిసార్లు మా బలాన్ని బట్టి మా అతిశయిస్తూ మా బలము చేత ఈ కార్యాన్ని చేద్దామని పూనుకుంటూ ఉండగా ఆ బలము చేత ఏమీ జరగదు, జ్ఞానము చేత ఏమీ జరగదు తండ్రి, పేరు ప్రఖ్యాతల వల్ల ఏమీ జరగదు. గాని నీ బలము చేతనే సమస్త కార్యాలు జరుగుతాయని, నీవు క్రియలకు ప్రతిఫలం ఇచ్చేవాడమని తెలియజేశారు. మా చుట్టూ ఉన్న శత్రువులు, సాతాను తంత్రాలు మమ్మల్ని అద్రోహిస్తున్నట్లుగా ఉన్న వారి క్రియలు నాడే, వారి సంకల్పము నాడే అనగార్చేయబడుతుందని మీరు సెలవిచ్చారు. నీ జనులను హెచ్చించువాడవు, ఉన్నత స్థలముల మీద ఎక్కించువాడవు నీవే అని సెలవిచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఇంకా శత్రువులు ఏమాత్రం మా ముందు అతిశయించక, అపహసించక, నిందల వేయక ఉండినట్లుగా వారి మీద మమ్మల్ని హెచ్చించి సాతాని క్రియలను పాదాల కింద తొక్కింపచేసి నీ సాక్షిగా ఇంకను వర్ధిలింపచేసి ముందుకు సాగునట్లుగా సహాయం అనుగ్రహించమని, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండాలుగా దీవించమని, వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి పచ్చని ఒలివ మొక్కల వలె వెదిగింపచేసి అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ఆమేన్.